నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వీలునామా రాసేటప్పుడు వీలునామాలో సాక్షులు అవసరమా? ఎంతమంది సాక్షులుగా ఉండవచ్చు? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బిఎస్ఏ అనే చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ చట్టాల ప్రకారంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక వీలునామా, ఏదైనా ఒక ప్రాపర్టీ తన తదనంతరం ఎవరికి చెందాలో రాసే సందర్భంలో ఆ వీలునామా డాక్యుమెంట్లో ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు కాకుండా ఒక్క సాక్షి సంతకం పెట్టించిన ఆ వీలునామా అనేది చెల్లుబాటు కాదు. ఒకవేళ మీరు వీలునామాని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న సందర్భంలో ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళి ఆ వీలునామాని రిజిస్ట్రేషన్ చేపించి సాక్షుల సంతకాలు వాళ్ళ ఫొటోస్ని చిత్రీకరణ చేసి ఆ డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ చేస్తే ఆ వీలునామాకి చట్టబద్ధత వస్తుంది. ఎవరైతే వీలునామా రాశారో ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వీలునామా అనేది అమల్లోకి వస్తుంది. అయితే మన దేశంలో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టంలోని సెక్షన్ 68, అలాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్లోని సెక్షన్ 63 ప్రకారంగా ఇద్దరు సాక్షులలో ఏ ఒక్క సాక్షి అయినా సరే వీలునామాకు సంబంధించిన ఆరోపణ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సాక్షి వచ్చి ఆ వీలునామాలో ఆ సంతకం చేసింది నేనే, ఆ వీలునామా రాసిన వ్యక్తి ఆ రోజు తన ఇష్టపూర్వకంగా ఆ వీలునామా రాశాడు అని సాక్ష్యం ఇస్తే ఆ వీలునామాకి చట్టబద్ధత వస్తుంది. ఇద్దరు సాక్షులు వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలన్న నిబంధన లేదు. ఏ ఒక్క సాక్షి వచ్చి వీలునామా నిజమైనదని నిర్ధారణ చేస్తే న్యాయస్థానము వారి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని వీలునామా మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు తెలియపరచడానికి, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని తీసుకొచ్చాము. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.